ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ దక్కింది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్ళే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా.